ప్రజా తీర్పు 2024 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ప్రస్తుతం వరకు వెలువడినటువంటి లోక్సభ స్థానాల ఫలితాలు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల ట్రెండ్ అయితే మనం దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో ప్రస్ఫుటమైన ఖచ్చితమైన సమాచారాన్ని మీరు చూడొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ 297 స్థానాలు, ఇండియా 211 స్థానాలు, ఇతరులు 31 స్థానాల్లో ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల స్టాట్స్ను గురించి చూసినట్లయితే మనకి 175 స్థానాలకు గాను 114 స్థానాల ట్రెండ్ అయితే మనకి కనిపిస్తోంది. వాటిలో టీడీపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 15 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 4, జేఎస్పీ 11 స్థానాలతో, అదేవిధంగా మనకి ఇతరులు 1 స్థానంతో ప్రస్తుతం ఈ విధంగా ఎన్నికల ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే మనకి వెళ్తున్నాయి. మరి మనకి చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. అన్ని పలు రౌండ్ల విడుదలైతే మనకి వస్తూ ఉన్నాయి. మనకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. కుప్పం నుంచి మనకి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నారు వైసీపీ అభ్యర్థి పైన. సో మనకి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం చిత్తూరు జిల్లాలో కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధిక్యత కనిపిస్తోంది. అదేవిధంగా మరి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి యలమంచలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి అలియాస్ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థి బీజేపీ పార్టీ తరపు నుంచి ఆధిక్యంలో ఉన్నారు. విజయవాడ పశ్చిమం కృష్ణా జిల్లా యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి ప్రస్ఫుటంగా ఆధిక్యంలో కనిపిస్తున్నారు. మనకి బీజేపీ నుంచి ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి పితాని సత్యనారాయణ, కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి 4741 ఓట్లతో ముందంజలో కనిపిస్తున్నారు. ఆచంట నుంచి మనకి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మనకు ప్రస్ఫుటంగా కూటమి ఆధిక్యత కనిపిస్తుంది. కొన్ని స్థానాల్లో మనకి వైసీపీ కూడా కొన్ని సీట్లు కైవసం చేసుకున్నదైతే చూస్తున్నాము. మరి మంగళగిరి నుంచి, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్, కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి 8411 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పైన మనకి టీడీపీ ఆధిక్యత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆదినారాయణ రెడ్డి చదిపిరాల, కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి మనకి ఆధిక్యంలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి చదిపిరాల. ఇప్పటి వరకు వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు చూస్తూ ఉన్నారు. మరి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుండి గిడ్డి సత్యనారాయణ, జేఎస్పీ జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ముందంజలో ఉన్నారు పి గన్నవరం నుంచి. మరి పి గన్నవరం తూర్పుగోదావరి జిల్లా ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తోంది ఆధిక్యత జేఎస్పీ వాళ్ళది. అదేవిధంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి కూడా మనకి కూటమి అభ్యర్థి ఆధిక్యత కనిపిస్తోంది. సో మనకి ఇప్పటి వరకు అసెంబ్లీ స్థానాలు చాలా మనకి విడుదలవుతున్నాయి. వాటి గురించిన ప్రస్ఫుటమైన ఫలితాలు మీరు చూడొచ్చు ఈడీ సప్తగిరిలో. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముందంజలో కనిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత కనిపిస్తోంది మనకి. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పటి వరకు మనకి అసెంబ్లీ స్థానాల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. పలు రౌండ్ల వారీగా మనకి అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల వివరాలను డీడీ సప్తగిరిలో మీరు చూస్తున్నారు. మరి వీటి గురించి విశ్లేషణని మనకి ఎంసీ దాస్ గారు అందిస్తారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మనకి చూస్తున్నాం కదా అసెంబ్లీ స్థానాలు పలు నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు, కొన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీటి గురించి ఒకసారి వివరించండి. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచటం అనేటువంటిది ఖాయమైంది. అలాగే రాష్ట్రంలో ఇప్పుడే సెంచరీ కొట్టింది కూటమి, 100 దాటింది. ఇప్పుడు ప్రస్తుతానికి గాలి వీస్తోంది. ఎటువైపు అంటే కూటమి వైపు గాలి వీస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే అద్భుతమైనటువంటి మెజారిటీతో కూటమి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రజా తీర్పు, దీన్ని మనం శిరసావహించాలి. ప్రజల వాక్కే దేవుడి వాక్కు చేత దీన్ని శిరసావహించాలి. దయచేసి నా అభ్యర్థన ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి హింసకు
హింసకు తావు లేకుండా చూడండి. ఓటమిని చాలా ధైర్యంగా అంగీకరించాలి. గెలుపుని చాలా వినయంగా స్వీకరించాలి. ఎప్పుడు కూడా విత్ హ్యూమిలిటీ, విత్ ఒబీడియన్స్ ఎప్పుడు కూడా గెలుపుని స్వీకరించాలి. అలాగే ఓటమిని ధైర్యంగా చాలా విశాల హృదయంతో ప్రజలకు వారి మీద నమ్మకం కలిగింది. ఇంతకుముందు మన మీద నమ్మకం కలిగింది, ఇప్పుడు వారి మీద నమ్మకం కలిగింది. మళ్ళీ ప్రజల యొక్క నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి. పోలీసు వారు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు, నిఘా వేశారు, మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో కమిషనర్ రామకృష్ణ గారు మంచి చర్యలు చేపట్టారు. ప్రతి చోట కూడా ఎక్కడైతే అలజడి, ఎక్కడైతే ఏవైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందో అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా ఇవాళ హాయిగా టీవీ దగ్గర కూర్చొని ఆనందించండి, చూడండి, గెలిచిన వాళ్ళని అభినందించండి, అలాగే ఓడిపోయిన వాళ్ళని విష్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం అనండి. ఆ రకమైనటువంటి ఒక మంచి సుహృద్భావపూరిత వాతావరణంలో మనం కానీ ఈ ప్రజా తీర్పును స్వీకరిస్తే ఇది అందరికీ బాగుంటుంది. ఆశిద్దాం. ఒక ప్రభుత్వం తను చేయవలసిన కార్యక్రమాలు ఏవో చేసింది, ఇంకొక ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఇంకా బాగా చేయాలని మన చర్చను కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో భారీ ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తున్న కూటమి అభ్యర్థులు జగన్, బొత్స మినహా ఓటమి బాటలో మంత్రులు. సో ఇప్పుడే అందిన మరి తాజా వార్త మనకి ఆంధ్రప్రదేశ్లో భారీ ఆధిక్యం దిశగా కూటమి వెళ్తుంది. మరి జగన్, బొత్స మినహా మంత్రులు అంటే లోక్సభ స్థానాలకు మనకి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి మంత్రులు కూడా మరి జగన్, బొత్స మినహా ఓటమి బాటలో ఉన్నారు అనేదైతే ఇప్పుడే అందిన తాజా వార్త. సో మరి ఒకసారి దీని గురించి విశ్లేషించండి ఎంసీ దాస్ గారు. ముఖ్యంగా ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే శాసనసభ్యులు. వారి యొక్క తీరుతెన్నుల మీద, వారి పరిపాలనా విధానాల మీద, వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మంత్రి అంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యుడు. మంత్రిగా ఆయన ఆ ప్రాంతానికి లేదా రాష్ట్రానికి ఏ సేవలు చేశారు, శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి సేవలు అందించారు, ఆయన నిజాయితీపరుడుగా ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. దీన్ని అందువలన మంత్రులు కొంతమంది ఓటమికి పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారి ప్రవర్తన కానీ, వారి యొక్క అవినీతి చర్యలు కానీ ఏమన్నా ఉంటే తప్పకుండా వాటికి ప్రజలకి ఉన్నటువంటి ఆయుధం ఓటు. ఈ ఓటు ద్వారానే ప్రజలు వారికి తగినటువంటి సమాధానం చెప్తారు. నాయనా మంచిది కాదు, నువ్వు చేస్తున్నటువంటి పనులు మంచివి కాదు, నీ తాలూకా ప్రవర్తన బాగలేదు, అంచేత మేము తిరస్కరిస్తున్నాం అనేటువంటి ఒక తీర్పు ఇస్తారు. ఇది ప్రజా తీర్పు. దీనికి తిరుగులేదు, ఎదురులేదు. దీన్ని ఎవరైనా సరే శిరసావహించవలసిందే, ఎవరైనా తలగ్గవలసిందే, దాన్ని ఆమోదించవలసిందే, స్వీకరించవలసిందే. చేత మంత్రులు ఓటమి దశలో ఉన్నారు అంటే అది తెలియజేస్తుంది ఏమిటి, వారి యొక్క ప్రవర్తన బాగలేదా, లేకపోతే వారు సరైనటువంటి సక్రమ మార్గంలో లేరా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో మరి ఈ చర్చలో మరి మనతో పాటు పాల్పంచుకోబోతున్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు కొడాలి ఏకంబర్రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వెల్కమ్ టు ప్రజా తీర్పు 2024 కార్యక్రమం. మరి ప్రస్తుతం వరకు ఎన్నికల ఫలితాలు లోక్సభ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు కూడా మనకి వెలువడుతున్నాయి. ప్రతి చోట మరి కూటమి ఆధిక్యత ప్రదర్శిస్తుంది. ఒక ఆర్థిక విశ్లేషకులుగా కూటమి ఆధిక్యత సాధించడానికి ఇదివరకు ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అనేది ఒకసారి మీ ఆర్థిక విశ్లేషణ అందించండి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇప్పుడు ఈ పార్టీలు అన్నీ కూడా ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనే వాటిని మనం ముందుగా చూడాలి. ఎందుకంటే ఇటు కూటమైనా అటు వైఎస్ఆర్సీపీ అయినా ఇద్దరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రకటిస్తూ ఎన్నికల్లో పాల్గొన్నారు.
ఈ సంక్షేమం అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఈ పదాన్ని పూర్తిగా సంక్షేమం అనే పదం యొక్క అర్థమనే మార్చే విధంగా మన ఆ పదాన్ని వాడటం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్లోనే మీరు చూడండి, ప్రస్తుతం వానాకాలం మొదలవుతుంది, పాములు విపరీతంగా తిరుగుతున్నాయి, చాలామంది పాము కాట్లు గురవుతున్నారు, వాళ్ళకి సరైనటువంటి యాంటీవెనం ప్రతి పల్లెటూరులోనూ ఉండాలి, పాములు పట్టే వాళ్ళను కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఆయా ఊళ్ళల్లో ఉంచాలి, ఆయా ఊళ్ళల్లో సరైనటువంటి ఆరోగ్య ఈ రకమైనటువంటి సమస్యలకి ప్రజలకు అందుబాటులో తేవాలి, ఇది సంక్షేమం అంటే. దీనికి బదులు మేము డబ్బులు పంచుతాం, పలానా పథకం కింద ఆడపిల్లకి డబ్బులు ఇస్తాం, విద్యార్థులకు డబ్బులు ఇస్తాం, లేకపోతే పింఛన్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఇంత వయసు దాటంగానే డబ్బులు ఇస్తాం, వీటిని సంక్షేమ పథకాలు అని చెప్పని సంక్షేమం అనే పదం యొక్క నిజమైనటువంటి అర్థాన్ని వాళ్ళు మార్చేశారు. ఇప్పుడు అయినా కానీ రెండు పార్టీలు కూడా ఇవే సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయినా ప్రజలు చాలా ఆలోచన కలిగిన వాళ్ళు ఆలోచించి తమ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీఏ ఇన్ని పథకాలు ఇచ్చినా కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, జగనన్న కాలనీలు అన్నారు, ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ చేసినా కానీ ప్రజలు వాటిల్ని చదువుకోలేదు, విద్యావంతులు, విజ్ఞానవంతులు, ఇవన్నీ మనం కేటగిరీస్ని కాసేపు మర్చిపోతే ఆలోచన అనేది ప్రజలు చేయటం మొదలుపెట్టారు. ప్రతి స్థాయిలోనూ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇవి సంక్షేమ పథకాలు కాదు, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి సహాయం ప్రభుత్వం నుంచి రావట్లేదు అనేది ప్రజలు అర్థం చేసుకొని, కానీ ప్రస్తుతం వాళ్ళు కాకపోతే వీళ్ళు, వైఎస్ఆర్సీపీ కాకపోతే కూటమి కాకపోతే వైఎస్ఆర్సీపీ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండటం వలన వాళ్ళ తీర్పు అయితే మాత్రం ఈ రకమైనటువంటి పథకాలు ఉచితం, ఇక్కడ ఈ పదం కూడా ఉచితం అంటే ఏంటంటే జస్టిఫైడ్ అని, అంటే సరైనటువంటిది అనేది. కానీ ఉచితం అనేదాన్ని ఏంటంటే అనుచితాన్ని ఉచితం కింద, అనుచితమైనటువంటి డబ్బులు పంచడాలు, అనుచితంగా ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు కలెక్ట్ చేయటం ప్రజల దగ్గర, ప్రజలకి అవసరమైనటువంటి వాటికన్నా అవసరం లేని వాటి మీద ఎక్కువగా ప్రభుత్వం డబ్బులు వసూలు చేసుకోవటం, ఇలాంటి ఏది రాజకీయ పక్షాలకి ఆదాయం కలిగించేటటువంటి వాటిల్ని సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టి అదొక వ్యాపార సూత్రంగా పాటిస్తున్నటువంటి పార్టీ రెండిట్లోనూ ఒకరిని ఇవాళ విమర్శించే విధంగా ఒకవేళ కూటమిని వాళ్ళు బలపరుస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఇన్నాళ్ళ మట్టి మేము ఇది చేసామని చెప్పి అధికారంలో ఉన్నవాళ్ళు చేసాము అని చెప్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆమోదించలేదు అని చెప్పని ప్రజలు ఈ ఓటు ద్వారా తెలియపరిచారు. కానీ పరిస్థితి ఏంటంటే ఇందులో ఒక కీలకమైనది ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఒక పక్కనేమో జగన్, రెండో పక్కనేమో చంద్రబాబు నాయుడు అనేది అందరి ముందు పెట్టినటువంటి, ప్రజల ముందు పెట్టినటువంటి ఆప్షన్ లాగా చూస్తే, చంద్రబాబు నాయుడు వస్తే ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అంటే ఏంటంటే ప్రజలు ఇది 1-to-1 చూసే కన్నా ప్రజలు ఏంటంటే మా అంతటి మేము అభివృద్ధి చెందేటటువంటి ఒక అవకాశాన్ని రాబోయే ప్రభుత్వం తయారు చేసే ఆశాభావంతో వాళ్ళు ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీని వెనక్కి నెట్టుగా కనపడుతోంది. అదే బీజేపీ కాకపోతే బీజేపీ వీళ్లతో పాటు కలిసి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మూడోసారి ఎన్నికల్లో ఆధిక్యంలో నడుస్తుంది. వాళ్ళకి వేరే పార్టీలన్నింటినీ కూడా బీజేపీకి, ఎన్డీఏకి, ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎన్డీఏనే ఉంది, ఇవాళ కేంద్రంలో కూడా ఎన్డీఏనే ఉంది. టీడీపీ కూటమి అనే కన్నా ఎన్డీఏ రెండు చోట్ల కూడా ఎన్డీఏనే ఉంది. రెండు చోట్ల కూడా ఎన్డీఏని ఎందుకు ఆమోదిస్తున్నారు అని అంటే అట్లీస్ట్ ఎంతో కొంత చట్టం అనేది నిలబడుతుంది, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమం అంటే సహకారం, ప్రభుత్వం సహకారం అందించాలే కానీ ఉదారంగా డబ్బులు పంచేసి ఏ పనులు చేయకుండా, రోడ్లు వేయకుండా, మురుక్కాలువలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి డెవలప్ చేయకుండా, చివరికి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే
దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీళ్ల కోసం వాటర్ ట్యాంకర్ల వెనకాల ప్రజలు పరిగెడుతున్నారు. అంటే యాక్చువల్గా మెట్రోలు అనే వాటిని పెట్టినప్పుడు 24/7 డ్రింకింగ్ వాటర్ త్రూ పైప్స్ అని చెప్పి అనేది ఒక ప్రాథమిక సూత్రం కింద చాలా కాలం క్రితం, కొన్ని దశాబ్దాల క్రితమే నిర్ణయించి మెట్రోల కింద డిఫైన్ చేసినటువంటి పరిస్థితుల్లో అలాంటి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలోనే నీటి కోసం ప్రజలు పరిగెడుతున్నారు అని అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు, ప్రజలు తమ ఓటు ద్వారా తమకు కావాల్సిన వాటిని చెప్తున్నారు. కాకపోతే అవి వాళ్ళు ఓట్లు ఐటమ్ వైజ్ దీనికోసం వేస్తామని చెప్పలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసిన వాటిని బేరీజ్ వేసి అధికారంలో ఉన్న వాళ్ళు సరైనవి చేయలేదు కాబట్టి సరైనటువంటి ఇవాళ ఏ ఊరు వెళ్ళినా కానీ ఏముంది గర్వకారణం, మురుగు, చెత్త, దోమలు, దాహం, ఇవి ప్రధానంగా ఉన్నట్టు ప్రతి చోట కూడా పౌరులకి తమకు కావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుంచి అడుగంటిపోయినాయి. కాబట్టి ప్రజలు వీటిని గమనించారు. ఇది ఏ స్థాయి అని కాదు, చదువుకున్నారా చదువుకోలేని కాదు, ప్రతి ఒక్కరికి నేను ఇంతకన్నా బెటర్గా లివింగ్ స్టాండర్డ్స్లో ఉండాలి అనేటటువంటి అవగాహన కోసం అని చెప్పని వాళ్ళు అవగాహన చేసుకొని ఆ ఆలోచనతో అవగాహన చేసుకొని ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఈ పర్టికులర్ రూలింగ్ ఏదైతే మెథడాలజీ ఉందో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మెథడాలజీ ఏదైతే రూలింగ్ మెథడాలజీ పాటించాడో ఇది అనవసరం మనకి అని ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం కూటమి వైపుకి వాళ్ళు మొగ్గు చూపారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్గా మనం చెప్పవచ్చు. సో మరి ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఇప్పుడు మనకి ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అయితే మనకి వెలువడుతున్నాయి. ప్రతి ఫలితాలు మనకి యాక్యురేట్గా డీడీ సప్తగిరి అందిస్తోంది. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి రామకృష్ణబాబు వెలగపూడి రామకృష్ణబాబు ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ పైన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ముందంజలో ఉన్నారు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి. మరి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పైన ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వైసీపీ అభ్యర్థి పైన ముందంజలో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. మరి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఫలితాలు ఇప్పుడు చూసాము. మనకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి మనకి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, మనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ముందంజలో ఉన్నారు మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి. సో ఇప్పటి వరకు అసెంబ్లీ ఫలితాల యాక్యురేట్ రిజల్ట్స్ మనకు అందిస్తుంది డీడీ సప్తగిరి. మరి అదేవిధంగా విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పైన టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు అలియాస్ గణబాబు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు, ముందంజలో ఉన్నారు. సో మరి చూస్తున్నారు కదా. సో ఇప్పటి వరకు వెలువడినటువంటి అసెంబ్లీ ఫలితాలలో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య పైన టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ముందంజలో కనిపిస్తున్నారు. సో ఇప్పటి వరకు చూసినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల యాక్యురేట్ ఫలితాలు మీకు అందిస్తున్నాము. అదేవిధంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి పైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మనకి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. మరి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు పైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లానే కాకుండా మనకి ఇందాక చూసినటువంటి పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. మరి అదేవిధంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటచిన అప్పలరాజు సంభంగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్కే రంగారావు ఆధిక్యత ప్రదర్శిస్తూ ముందంజలో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలను మీరు చూస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేవీ ఉషా శ్రీచరణ్ వెనకంజలో ఉన్నారు. వారిపైన టీడీపీ అభ్యర్థి ఎస్ సవిత ముందంజ
ప్రదర్శిస్తున్నారు, ఆధిక్యంలో ఉన్నారు టీడీపీ అభ్యర్థి. మరి కడప జిల్లా రాయచోటి నుంచి టీడీపీ అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కడప జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో ఉంది. ప్రస్తుతం వరకు చూస్తున్నటువంటి అసెంబ్లీ ఫలితాల ప్రకారం మనకి కొంచెం రాయలసీమ జిల్లాల వైపు వైఎస్ఆర్సీపీ ఆధిక్యత అయితే కనిపిస్తోంది. మరి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలతో పోలిస్తే, ఉభయ గోదావరి జిల్లాలతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ రాయలసీమ జిల్లాలో ఆధిక్యత అయితే కనిపిస్తోంది. అదేవిధంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆధిక్యంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర నాయుడు పైన టీడీపీ అభ్యర్థి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మరి అదేవిధంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి పైన టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి తోయక ఆధిక్యత ప్రదర్శిస్తూ ముందంజలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో కూడా మనకి తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో మనకి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జేఎస్పీ ముందంజలో ఉంది. దేవ వరప్రసాద్ గారు ముందంజలో కనిపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పైన. మనం చూసినట్లయితే తదుపరి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన. మనకి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు, ముందంజలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుచరిత మేకతోటి పైనుంచి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యతలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృష్ణదాస్ ధర్మాన పైన టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా నుంచి. మరి అదేవిధంగా కడప జిల్లా కడప నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డప్ప గారి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు, వైసీపీ పైన ముందంజలో ఉన్నారు. మరి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరాయి కళావతి ముందంజలో ఉన్నారు. జనసేన పార్టీ అభ్యర్థి పైన వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తుంది పాలకొండ నియోజకవర్గం నుంచి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అనిత వంగలపూడి ఆధిక్యత ప్రదర్శిస్తూ ముందంజలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పైన. జగ్గయ్యపేట నియోజకవర్గం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ అలియాస్ తాతయ్య ముందంజలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన. పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి మామిడి గోవిందరావు టీడీపీ అభ్యర్థి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి నసీం మహమ్మద్ ఫరూక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద ముందంజలో ఉన్నారు, టీడీపీ ఆధిక్యంలో ఉంది కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం నుంచి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి మరిన్ని వివరాలు అందించడానికి ఏలూరు నుంచి రెహమాన్ మనకి లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడతాం. హలో అండి రెహమాన్ గారు, నమస్తే. వెల్లడించండి. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరులో మొత్తం ఒక పార్లమెంటు, దాంతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 చోట్ల కూడా పార్లమెంటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మొత్తం టీడీపీఏ ఆధిక్యత చూపుతుంది. ఇక్కడ ప్రధానంగా చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుండి, అదేవిధంగా ఏలూరు నుండి బడేటి రాధాకృష్ణయ్య, అదేవిధంగా ఉంగుటూరు నుంచి జనసేన చూపిస్తుంది ఆధిక్యత, అదేవిధంగా పోలవరంలో కూడా జనసేన ఆధిక్యత చూపిస్తుంది. మొత్తం మీద జిల్లాలో ఎటు చూసినా కూడా టీడీపీ అంటే కూటమి ఆధిక్యం చూపిస్తుంది. ఓకే రెహమాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. సో చూస్తున్నాం కదా ఇప్పటి వరకు ఇంకెటువంటి అంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగుతుందా, అక్కడ ఎటువంటి చెదురుమదురు సంఘటనలు ఏమైనా జరిగేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, అక్కడ భద్రత ఎలా ఉంది?
ఏలూరు చాలా ప్రశాంతమైన ఊరు. అదే విధంగా ఎన్నిక పోలింగ్ కూడా అదే విధంగా జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ కి సంబంధించి కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ కేంద్రానికి వచ్చే రహదారులన్నీ కూడా మూసివేసి వెహికల్స్ అన్నింటి కూడా ఊరు బయట నుంచి పంపుతున్నారు. అదేవిధంగా భద్రత విషయంలో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ విధమైన చిన్న సంఘటన కూడా జరగడానికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. థ్యాంక్ యూ రెహమాన్ గారు. మళ్ళీ మీతో టచ్లోకి వస్తాము. థ్యాంక్ యూ. సో మరి మన చర్చని కొనసాగిద్దాము. 2024 ప్రజా తీర్పు చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. సో మరి ఇప్పటి వరకు చూసిన సమాచారం ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆధిక్యత మనకి టీడీపీ కూటమి అభ్యర్థులు కనిపిస్తున్నారు. మరి ఏకాంబరరావు గారు చెప్పండి. సో మరి ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు వచ్చిన స్టాట్స్ ప్రకారం కూటమి అభ్యర్థులే మనకి గెలుపు దిశగా ఉన్నారు. ఈ కూటమి అనేది నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ కూటమిగా కాకుండా మామూలుగా ఉండుంటే ఈ ఫలితాలు ఇలా ఉండేవా, లేదా కూటమి ప్రభావం వల్ల ఈ ఆధిక్యత ఉందా? మీ వివరణ ఒకసారి. 2014 ఎన్నికలకి, 2019 ఎన్నికలకి, 2024 ఎన్నికలు, వీటిల్లో మనం చూడాల్సింది ముఖ్యంగా టీడీపీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి నెక్స్ట్ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన, అక్కడి నుంచి ఎన్డీఏ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఈ మూడిటిగా పరిణామం జరుగుతూ వచ్చినాయి. మామూలుగా అయితే ఇప్పుడు ఒకవేళ టీడీపీ ఒక్కటే పోటీ చేసినా కానీ జనసేన సపరేట్గా పోటీ చేస్తే ఓట్ బ్యాంక్ చీలుతుంది అనేది ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇక్కడ పార్టీలను కాసేపు పక్కన పెడితే ఓట్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో, ఇది ప్రజలు ఈ రోజున మేము ఓట్ బ్యాంక్ కాదు, మాకు కూడా ఆలోచన ఉంది, మేము కూడా ఆలోచిస్తాము, మేము పార్టీలను బట్టి కాదు, పార్టీ విధానాలను బట్టి, పార్టీల నుంచి మేము ఆశించేది మేము తెలియపరుస్తామని చెప్పని ప్రజలు చెప్తున్నారు. ఒక టీడీపీయే కనుక పోటీ చేసి ఉంటే ఓట్లు అనేవి అప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువగా ఉండాల్సి వచ్చేది. ప్రజాస్వామ్యంలో ఇవాళ మనకి దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తే పార్టీలు 1-to-1 అసోసియేట్ అయ్యి ఓట్లు చీలకుండా ఎలా విజయం సాధించాలనే దాని మీద అటు కులాల వారీగా, ఇటు మతాల వారీగా ఓట్ బ్యాంకుల్ని తయారు చేసుకొని నడుస్తున్నాయి. ఈ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవటం అనేది లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి విధానాల కన్నా పార్టీలు తాము చెప్పేవి ప్రజలకు అవసరం అని చెప్పని ప్రచారం చేసుకుంటా కూడా ప్రజల మీద భావజాలాన్ని రుద్దుతూ ఓట్ బ్యాంకులు తయారు చేశాయి గత 30-40 సంవత్సరాల్లో. దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ రోజున నిజంగా కనుక ఓటు బ్యాంకు ప్రకారం వెళ్తే టీడీపీ ఎంత ఆధిక్యం సాధించేది కాదు. అలా అని కూడా చెప్పలేం కూడా ఒక్కోసారి. ఈ టైం మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే కనుక సంక్షేమ పథకాలు అని చెప్పి లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు డబ్బు పంచడమే సంక్షేమం అనేది ఏదైతే పందాలో నడిచిందో, ఇది మనం హిస్టారికల్గా ప్రతి చోట కూడా ఆధిపత్యం ఉన్నటువంటి, బలం ఉన్నటువంటి వాళ్ళు ప్రజల మీద మాకు వచ్చిన ఆలోచన మీ మీద రుద్దుతాము, మాకు అనుకూలంగా మీరు ఉండాలి, మా చాయిస్లే మీరు అనుకూలంగా ఉంటేనే మీరు జీవనం సాగించగలరు అనేటటువంటి ఏదైతే ఉందో డబ్బులు పంచ ఆధిపత్యంతో చేయటం అనేది, ఇది పాతకాలం నుంచి కూడా మీరు చూస్తే కనుక పాతకాలంలో రాజులు బియ్యం పంచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తిండి అవైలబిలిటీలో ఉండేది కాదు ప్రజలకి. ప్రజలే తమంతట తాము పండించుకొని తినే రకంగా అక్కడ పరిస్థితులు ఉన్నిచ్చేవాళ్ళు కాదు. ఉన్న భూమి అంతా కూడా ఒకరి దగ్గరే ఉండేది. వాళ్ళు వ్యవసాయం చేసి వచ్చినటువంటి ధాన్యాలని పంచితేనే వాళ్ళకి ఫుడ్ అనే రకంగా అప్పట్లో చేశారు. అదే పద్ధతి ఇవాళకి వచ్చేసరికి ఏమైందంటే డబ్బు పంచుతాం, డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదని అనవసరం, డబ్బు ప్రజల నుంచి వచ్చే పన్ను నుంచి వస్తుందా లేకపోతే విదేశాల నుంచి అప్పు తీసుకొచ్చి పంచుతున్నామా, ఏం చేస్తున్నాం అనేది కన్నా మనకు అప్పు దొరికిందా లేదా, ప్రభుత్వాలు అప్పు చేయటం, ప్రజలకు పంచటం, దీన్ని సంక్షేమం అంటాం. ఆసరా ఉదారంగా ఇచ్చేదాన్ని ఉచితం అంటాం. అంటే ఇక్కడ పదాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఉదారం అంటే ఏంటంటే మనకి ఎక్కడ దొరికినా కానీ ఊరినే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసేయి, ఇష్టం వచ్చినట్టు. ఉదారంగా కూడా అందులో కూడా ఏంటి, అపాత్రదానం చేయకూడదు, కానీ అపాత్రదానం చేసేస్తాం. లేదంటే ఆయన అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఎతికి మరీ పట్టుకొచ్చి ఆడి చేతిలో డబ్బులు పెడతాం. ఇలాంటి పరిస్థితులు తయారు చేసి
విలువ లేకుండా, అటు డబ్బుకు విలువ లేకుండా లక్షల కోట్లు అప్పులు చేసి తీసుకొచ్చి వేరువేరు ప్రభుత్వంలో కూడా అనేక రకాల అవకతవకలకు పాల్పడి వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రజలకు పంచడంతో ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. ఏంటి అసలు మనం పెరిగాము, చదువుకున్నాము, ప్రభుత్వం మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కదా అనే ఆలోచన కూడా ప్రజల్లో కలిగింది. ఇప్పుడు ఏజ్ పెరిగిన వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా మా పిల్లలు కూడా ఇలాగే పెన్షన్ ఎవడో ఒకరి మీద ఆధారపడి బతకాలా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో కలిగింది కాబట్టే వ్యతిరేక ఓటు అనేది తయారైంది. అందుచేత ఆలోచన అనేది ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వంలో అధికారం సంపాదించుకొని కుర్చీల్లో కుర్చీల్లో అనుభవించుదాం అనేటటువంటి వాళ్ళు ఎవరైతే చేరదాం అనుకుంటారో ఈ పార్టీల నుంచి, సమాజం నుంచి, నాయకత్వం లేకపోయినా కానీ ఏదో ఒక పార్టీలో జాయిన్ అవటం, ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రజలు చుట్టూతో ఉన్న సమాజానికి కావాల్సింది ఏంటి అనేది ఆలోచన చేయలేని వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరటం, ఏదో రకంగా డబ్బులు ఆ పార్టీలు తీసుకొచ్చి పంచటాకో, ఆ పార్టీ అధినేతలు తీసుకొచ్చి పంచడానికో డబ్బులు ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తే ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలుద్దాం అనేటటువంటి ధోరణి ఏదైతే ఉందో దానికి ప్రస్తుతం ఈ ప్రజలు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పని, అంటే ఇక్కడ రెండు పార్టీలు అనే దానికన్నా పార్టీలు మార్చిన దాని మీద నేను చెప్తున్నాను. ఏది ఓటింగ్ విధానం మారిన దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ప్రజలు ఓటింగ్ మార్చారు, అధికారంలో ఉన్నాన్ని పక్కకి తీసుకెళ్లారు, అధికారంలో లేని వాళ్ళకి మెజారిటీ ఇచ్చారంటే ఏంటంటే నేను అగైన్ ఈ విధానం ఏదైతే పాటిస్తున్నారో దాన్ని తప్పించారు. అందుచేత ఈ విధానం మారటం వలన టీడీపీకి, బీజేపీకి, జనసేన కలిసి ఉండటం వల్ల ప్రజలు వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఇవాళ ఉందో, వాళ్ళు వేసినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో, పార్టీ వీళ్ళు కూడా మేము నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నారు, వీళ్ళు మేము పెన్షన్ ఇంకా పెంచుతామంటున్నారు, ఇవన్నీ చెప్పినా కానీ అబ్బాయిలు మీరు చేసేది ఆ వైఎస్ఆర్సీపీ చెయ్యండి మీరు చేస్తారని మేము నమ్మేది ఏంటయ్యా అంటే ఉద్యోగ అవకాశం, గౌరవంగా బతకటం, ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి పీజీ గ్రాడ్యుయేట్కి 6,000 రూపాయలు ఇవ్వటం కాదబ్బాయి. ఈ వాలంటీర్ ఒక గౌరవప్రదమైనటువంటి నా నైపుణ్యానికి, జ్ఞానానికి అవసరమైనటువంటి ఉద్యోగం నాకు తయారు చేయ నువ్వు, లేదా అలాంటి పరిశ్రమలు తీసుకురా, నన్ను ఉపయోగించుకో, నన్ను గౌరవంగా బతక నువ్వు కూడా గౌరవంగా ఉండు, అలాంటి పాలన నువ్వు అనేటువంటి ఆశాభావం ఈ ఎన్డీఏ కూటమి మీద, ఎన్డీఏ మీద పెట్టడం వల్లనే ఈ ఓట్లన్నీ కూడా వచ్చినాయి. కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ పోవడానికి కారణం ఎన్డీఏ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వీళ్ళ మీద ఆశాభావం పెట్టుకోవడానికి కారణం ఉద్యోగ కల్పన. అది వస్తుందని ఆశిద్దాం అనేది నా ఇది ప్రజల ఆశ కూడా అదే నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. మరి ప్రస్తుతం వరకు చూసుకున్న అసెంబ్లీ ఫలితాలని చూసుకున్నట్లయితే మనకి 175 స్థానాలు గాను 154 స్థానాల ట్రెండ్ అయితే మనకి కనిపిస్తుంది. వాటిలో టీడీపీ 116 స్థానాలతో ఆధిక్యంలో ఉంది, వైఎస్ఆర్సీపీ 20 స్థానాలు, జేఎస్పీ జనసేన పార్టీ మనకి 13 స్థానాలని కైవసం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. సో మరి ఇవన్నీ ఈ ఫలితాలని మనం చూసుకున్నట్లయితే ఒకసారి దీంతో పాటు మనం ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూసేద్దాం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ 6,580 ఓట్లతో లీడింగ్లో ఉన్నారని తెలుస్తోంది. మనకి ప్రకాశం జిల్లాలో కూడా మనకి సంతనూతలపాడు నియోజకవర్గం నుండి టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది 6,580 ఓట్ల తేడాతో. సో మరి ఈ వివరాల గురించి ఒకసారి మరి ఎంసీ దాస్ గారితో మనం మాట్లాడదాము. సార్ ఒకసారి చెప్పండి, మరి మనకి చూస్తున్నట్లయితే టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం కనిపిస్తోంది ప్రతి చోట, అందులోనూ మహిళా అభ్యర్థులు కూడా మనకి ఎక్కడ వాళ్ళు పోటీ చేసిన ప్రతి కూటమి మహిళా అభ్యర్థి కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఈ పరిణామాన్ని మీరు ఎలాగ వివరిస్తారు? నారీ శక్తి 2014లో ముగ్గురు కలిశారు. ఇప్పుడు జనసేన మద్దతు ఇచ్చారు, టీడీపీ, బీజేపీ. అదే మళ్ళీ ఇప్పుడు ఆ కూటమే, అప్పుడు ఇదే కూటమి. అంచేత 2024లో మళ్ళీ 2014లో ఎలాగైతే కూటమి విజయాన్ని సాధించిందో అదేవిధంగా అంతకన్నా ఎక్కువ మెజారిటీతో ఈసారి ఈ కూటమి సాధించబోతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే వైఎస్ఆర్సీపీ ప్రజల దగ్గరికి ఒక నవరత్నాలతో వచ్చింది. అది ఆకర్షణీయంగా ఉన్నారు ప్రజలకి. అత్యంత అత్యద్భుతమైన మెజారిటీతో గెలిపించారు.
ఇవాళ టీడీపీ సూపర్ 6 అనేటువంటి మరొక 6 మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఒక సూపర్ 6 అన్నారు. ప్రజలకు జనరల్గా ఏముంటుందంటే వచ్చిన దానికన్నా రాబోయే దాని మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. ఇది హ్యూమన్ సైకాలజీ, ఇది మానవ నైజం. నాకు ఇవాళ 100 రూపాయలు వచ్చింది, కానీ 1000 రూపాయలు రాబోతుంది. ప్రజలకు ఈ ఆకర్షణీయమైనటువంటి పథకాలు బాగానే ఉంటాయి, కానీ ప్రజల్లో నిజమైనటువంటి వాళ్ళని శక్తిమంతులను చేయడం, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచటం, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచటం, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి శక్తిని ఇవ్వడం అనేటువంటిది ఏ ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి ఆశయం కావాలి. అంటే ఎన్నికల్లో గెలవడం, పదవిలో ఉండటం ఇవన్నీ ఒక ఎత్తు. అందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి పోటీ పడుతున్నారని భావిస్తున్నాం. అయితే ఇందులో కొంతమంది ఆస్తులు సంపాదించడానికి పోటీ పడుతున్నారా, లేకపోతే పదవి కోసం పోటీ పడుతున్నారా కాకుండా ప్రజలకు సేవ మేము బాగా చేస్తాం, ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా మేము బాగా చేస్తాం, ఆ నమ్మకం కలిగించారు, ప్రజలకు కలిగింది. ఇప్పుడు అంచేతే కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అంతేకాకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారతదేశ స్థాయిలో చూశారు, ప్రగతి, నిజమైనటువంటి ప్రగతి కనిపించింది. ప్రతిష్ట, భారతదేశం తాలూకా ప్రతిష్ట పెరిగింది. ఇవాళ అగ్రరాజ్యాలతో సమానంగా నిలబడగలిగే శక్తి భారతదేశానికి వచ్చింది. పారిశ్రామికంగా ఒక 4వ స్థానంలో ఉన్నప్పటికీ మనం తొందరలోనే 3వ స్థానంకి వెళ్తామని, కొన్నాళ్లకు 2వ స్థానానికి కూడా వెళ్ళవచ్చు అని ఆశాజనకమైనటువంటి ఒక వాతావరణం దేశంలో కనిపిస్తోంది. అదే వాతావరణం ఇవాళ ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైన ఆశాజనకమైనటువంటి వాతావరణం కల్పించింది. ఈ ప్రభుత్వం వైఫల్యాల, లేకపోతే వచ్చే ప్రభుత్వం ఇంకా బాగా చేస్తుందనేటువంటి ఆశ ప్రజలకు ఈ తీర్పు ఇవ్వడానికి ఇంకా ఉంది, ఇంకా రేస్ కొనసాగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ఇట్ ఈస్ ఓవర్ అని సామెత ఒకటి ఉంది. అంటే అయిపోయేంత వరకు కూడా అయినట్టు కాదు అని. సో ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ముందంజలో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏకమరావు గారు, ఒకసారి మీరు చెప్పండి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకసారి పక్క రాష్ట్రాల ఫలితాలను చూస్తే మనకి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ తప్పించి మనకు బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఎంతో ఆధిక్యత ప్రదర్శించే ఉత్తర భారతదేశంలో ఎంతో ఆధిక్యతతో ఉండే బీజేపీ మనకి ఎన్డీఏ దక్షిణ భారతదేశంలో ఎందుకు దాని ప్రభావాన్ని అంతగా చూపించలేకపోతుంది? దీని మీద ఒకసారి మీ సమీకరణ. బీజేపీ మొదటి నుంచి కూడా ఉత్తర భారతంలోనే ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, అంటే అందరూ చెప్పేదే మనం అనుకుంటాం ఏంటంటే మతతత్వ రాజకీయ పార్టీ అని చెప్పని మొదటి నుంచి కూడా బీజేపీకి ఒక ముద్ర వేశారు. సరే, ఒక్క చిన్న సమాచారం చర్చను కొనసాగిద్దాము. మరి శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 56,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మరి శ్రీకాకుళం పార్లమెంటు పరిధి, మనకి పార్లమెంట్ లోక్సభ పరిధిలో 56,000 పైచిలకు ఓట్లతో మనకి కనిపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధిక్యతలో మనకి కనిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం అందిన మనకి తాజా సమాచారం. సో మరి మీరు కొనసాగించండి సార్ మీ సమాధానం. మొట్టమొదటిగా బీజేపీ అనేది రెండు సీట్ల నుంచి వాజ్పేయి గారు అట్లానే ఎల్కే అద్వానీ గారు మొదలుపెట్టినటువంటి దాన్ని 2 సీట్ల నుంచి పెరుగుతా దాదాపు 20 సంవత్సరాల పాటు కష్టపడితే కానీ వాళ్ళు అధికారంలోకి రాలేకపోయారు 1999 ఆ టైంలో. అయితే బీజేపీ సౌత్లోకి రాలేకపోవడానికి, నార్త్లోనే ఎక్కువగా ఉండటానికి కారణం, నార్త్లో ఈ మత ప్రభావం బాగా ఎక్కువ సౌత్ కన్నా. నార్త్లో మతాల మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణ కానీ ఏదన్నా కానీ తరతరాలుగా దాదాపు కొన్ని శతాబ్దాల మట్టి ఉన్నటువంటిది ఆ సంఘర్షణ. అక్కడ వాళ్ళకి సహజంగా ఆ లీడర్లు ఇద్దరు కూడా నార్త్ నుంచే కాబట్టి వాళ్ళు దాన్ని బాగా గ్రహించగలిగి ఆ బీజేపీ కూడా ఏంటంటే ఆ వైపున అది
తనకు అంటే తన మీద ముద్ర పడింది. అలాగని చెప్పని వేరే మతాలకు సంబంధించిన పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి బీజేపీ మీద హిందూ రిప్రజెంటేటివ్గా, హిందూ మత రిప్రజెంటేటివ్గా ఎక్కువగా ముద్ర పడింది బీజేపీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు చాలా ప్రయత్నించింది ఏంటంటే తమకు మీద పడినటువంటి ఈ హిందూ ముద్రని తొలగించుకోవటానికి అనేక రకాల ప్రయోగాలు, అనేక రకాల ఇవి చేశారు. అయితే ఈ పర్టికులర్ బీజేపీ వాళ్ళు సౌత్లోకి రావడానికి లేట్ అవడానికి కారణం ఏంటంటే పరిణామ క్రమం అనేది సౌత్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన దానికన్నా ముందే రీజనల్ పార్టీస్ ప్రభావం ఎక్కువ మనం చూస్తే కనుక. ఓకే సార్, ఏకంబర్రావు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకోసారి మన చర్చని కొనసాగిద్దాము ఎంసీ దాస్ గారితో. సో ఎంసీ దాస్ గారు, ఒకసారి మరి ఇప్పుడు సార్ చెప్తున్నటువంటిగా మనకి బీజేపీ ప్రభావం మనకు తక్కువగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో. మరి అదేవిధంగా ఇందాక మనం చూసినట్లయితే మనకి పార్లమెంట్ స్థానాల్లో 56,000 ఓట్ల పైచిలకు మనకు అందుతుంది. 56 ఓట్ల పైచిలకు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు టీడీపీ అభ్యర్థి అని చూసాము. దాని గురించి ఒకసారి చిన్న వివరణ. సో సార్ ఎంసీ దాస్ గారు వివరణ ఇచ్చే ముందు ఒకసారి చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాము. మరి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ అభ్యర్థి 4,043 ఓట్లతో ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పొద్దుటూరు నియోజకవర్గం నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి 4,043 ఓట్లతో ముందంజలో ఉన్నారు. సో దీని మీద ఒక్కసారి మీకు రియాక్షన్ ఒకసారి చెప్పండి సార్ ఎంసీ దాస్. శ్రీకాకుళంలో కిదిరాపు రామ్మోహన్ నాయుడు మంచి లోక్సభ సభ్యుడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారి ప్రభావం ఇవాళకి కూడా ఉంది. అలాగే వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాలూకా ప్రభావం ఉంది. ఈయన ఆనెస్ట్ అనేటువంటి బాగా ప్రజల్లో అభిప్రాయం ఉంది. అంతేకాకుండా పార్లమెంటులో అసలు తాను శ్రీకాకుళం అసలు దేశ పరిస్థితుల్ని వివరించడంలో గణనీయమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అంచేత అంత మెజారిటీ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకా 1,00,000 పైచిలకే మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరి ఇప్పటి వరకు ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు అయితే మనం చూస్తున్నాము. సో ఇప్పటి వరకు ఇందాక మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం మనకి నంద్యాలలో కూడా మనకి టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఒకసారి దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వండి. ప్రతి చోట కూడా మనకి టీడీపీ ఆధిక్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే జనసేన ఒక 15 స్థానాల్లో వారికి ఉన్నటువంటి 21 స్థానాలకి 15 స్థానాల్లో ఆధిక్యత చూపిస్తుంది. ఇది జనసేన పార్టీకి ఒక ఏమి చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఊతం ఇచ్చిందని భావించాలి. ఎందుకంటే కిందటిసారి కేవలం ఒక్కటి మాత్రమే 175 స్థానాల్లో ఒక్క స్థానంలోనే ఉంది. ఆ తర్వాత ఆ స్థానం కూడా పక్కకు వెళ్ళింది. అటువంటిది ఈసారి 16 తాజాగా 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అంటే జనసేన పార్టీ మీద ప్రజలకు మంచి విశ్వాసం కలిగింది. అంతేకాకుండా ఈ కూటమి ఏర్పాటుకు జనసేన పార్టీ ప్రముఖ పాత్ర వహించింది అనేటువంటిది కూడా ప్రజల్లో బాగా ముద్రపడింది. అది అంచేత జనసేన పార్టీ వైపు ఎక్కువ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. మరి మన చర్చని 2024 ప్రజా తీర్పు 2024 చర్చా కార్యక్రమాన్ని కొనసాగించే ముందు మరి ప్రస్ఫుటమైన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వివరాలతో పాటు ఇప్పుడు దూరదర్శన్ వార్తలు కూడా చూసేద్దాము. ఓవర్ టు స్టూడియో.